రూపాయలు నోటు మొత్తం రూ. 120 ఉంది. సబ్మిట్. థాంక్ యూ. ఫైండింగ్ ల్యాప్టాప్. ది ల్యాప్టాప్ ఇస్ ఆన్ ది సీట్ ఆఫ్ ఎ బ్లాక్ ప్లాస్టిక్ చైర్. ఫ్రెండ్స్, మనం చూడాలే కానీ మనల్ని ఇన్స్పైర్ చేసే వ్యక్తులు మన చుట్టుపక్కలే ఉంటారు. నేను ప్రస్తుతం గన్నవరానికి దగ్గరలో ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గొల్లనపల్లి అనే ఊరు. ఆ ఊళ్ళో ఉన్న ఈయన పేరు మహేష్ అనమాట. చాలా యంగ్ టెక్ ఈయన నడవడానికి కాస్త ఇబ్బంది పడే పరిస్థితే అయినప్పటికీ కూడా ఇతరులకు సహాయపడాలని చెప్పి ఎవరైతే సరిగ్గా చూడలేని వాళ్ళు ఉంటారో, అందులో ఉంటారో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళకు ఉపయోగపడేలాగా దైనందిన జీవితంలో ఒక యాప్ని తయారు చేశారు ఏఐ సహకారంతో. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట. అసలు ఈ యాప్ ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీని వెనకాల ఉన్న కథ ఏంటి చూడండి. ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు ఆయన. ఇలాంటి ఇంట్లో ఉంటూ కూడా వేరే చోట టెక్కీగా ఉద్యోగం వచ్చినా ప్రస్తుతం అయితే ఈ యాప్ని తయారు చేసే పనిలోనే ఆయన మొత్తం ఫుల్ టైం పనిచేస్తున్నారు. దీనికి సంబంధించిన కథా కమామిషి ఏంటనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. మహేష్ గారు, ఏంటి అసలు ఈ యాప్ పేరేంటి, దీని ఉపయోగాలు ఏంటి? సో యాక్చువల్గా మేము ఇది ప్రాక్స్విజన్ ఆండ్రాయిడ్ యాప్ అండి. సో ఇది బ్లైండ్ పీపుల్ కోసం మేము బిల్డ్ చేసాము. సో వాళ్ళు మామూలుగా వాళ్ళు రెగ్యులర్ లైఫ్లో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఏఐ సహకారంతో మేము కొన్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేసాము. సో మేము ఒక కరెన్సీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సో దాంట్లో మనం బ్లైండ్ పర్సన్ ఇమేజ్ ఫోటో తీసుకుంటే దాంట్లో ఉన్న కరెన్సీ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, ఎన్ని నోట్లు ఉన్నాయి కూడా చెప్పిద్ది అది. సో దాంట్లోనే మేము వీడియో మోడ్ కూడా పెట్టాము. అంటే ఫోటో తీయడానికి ఇబ్బంది అయితే జస్ట్ కెమెరా ఆన్ చేసి స్కాన్ చేస్తే అది డిటెక్ట్ చేసి మీకు మళ్ళీ అది ఎంత చెప్పిద్ది, ఎంత కరెన్సీ ఉంటుంది. సో సీన్ డిస్క్రిప్షన్ అని ఒక ఫీచర్ ఉంటుంది. సో మనకి బ్లైండ్ పర్సన్ ఎక్కడన్నా అన్నోన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడికి ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలియదు. సో సీన్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాళ్ళు ఒక ఫోటో క్యాప్చర్ చేస్తే అది మొత్తం అక్కడ మీకు ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మొత్తం ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి సేఫ్టీ, అది ఒక సేఫ్టీ ప్లేసా కాదా, చుట్టుపక్కల ఉన్న డేంజర్స్ కానీ అలాంటి డాగ్స్ ఏమన్నా అలాంటివి ఉన్నాయో మొత్తం క్లియర్గా డీటెయిల్గా చెప్తుంది. సో యాప్ పేరేంటి సార్? అది యాప్ వచ్చేసి ప్రాక్స్విజన్, PROXVISION ప్రాక్స్విజన్. మనకి ప్లే స్టోర్లోనే ఉంది ప్రస్తుతానికి. యాపిల్ ప్లే స్టోర్లో యాక్చువల్లీ ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతానికి అయితే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లోనే ఉంది, గూగుల్ ప్లే స్టోర్లో. సో ఇంకా టెక్స్ట్ రీడింగ్ అని ఉంటుంది. మామూలుగా మనకి ఏమన్నా డాక్యుమెంట్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఫోటో తీస్తే మొత్తం అది మీకు వివరంగా డీటెయిల్గా చదివింది. హెడ్డింగ్ ఏంటి, సబ్ హెడ్డింగ్ ఏంటి, పారాగ్రాఫ్ ఏంటి. ఇంకా మామూలుగా షాపింగ్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రోడక్ట్ల మీద లేబుల్స్ చదవటానికి జస్ట్ ఫోటో తీస్తే అది దాని ప్రైస్ ఎంత, లేబుల్ ఎంత అంతా చెప్పింది. అది కాకుండా మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్ అయితే. సో మనకి పీడిఎఫ్ కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తే మొత్తం పీడిఎఫ్ని స్కాన్ చేసి మొత్తం పైకి రీడ్ అవుట్ చేస్తుంది. బ్లైండ్ పీపుల్ అంటే కొంత విజన్ ఉండి కొంత లేని వాళ్ళకా, లేక కంప్లీట్గా విజన్? బోత్, పార్షియల్లీ విజువల్ ఇంపేర్డ్కి కంప్లీట్ బ్లైండ్ పీపుల్ కూడా యూస్ అవుతుంది. బట్ మరి సో వాళ్ళు ఎలా యూస్ చేస్తారని అంటే మీకు ఆండ్రాయిడ్ యాప్లో మనకి టాక్ బ్యాక్ అని ఫీచర్ ఉంటుంది. యాక్సెసిబిలిటీ ఫీచర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని యాక్టివేట్ చేస్తే మీకు నేను యాక్టివేట్ చేస్తాను ఇది. సో వాళ్ళు ఈ టాక్ బ్యాక్ యూస్ చేసి మొబైల్ డివైజెస్లో ఏ యాప్నైనా యాక్సెస్ చేసుకుంటారు. సో మనకి ఇలా రైట్ సైడ్కి స్వైప్ చేస్తే సో ఇలా వాళ్ళు స్వైప్ చేసుకుంటా అంటే మనకి ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుంది. అండ్ బ్యాక్ స్వైప్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. సో మనకి ఏదైనా ఫీచర్ యాక్టివేట్ చేయాలంటే వాళ్ళు సింపుల్గా డబుల్ ట్యాప్ చేస్తే ఇది ఎన్ని లాంగ్వేజ్లో ఉంటుంది సార్? ఎన్ని లాంగ్వేజ్లో ఉంటుంది ఇది? యాక్చువల్గా ప్రస్తుతానికి మనం యాప్ వచ్చేసి 8 లాంగ్వేజెస్లో రిలీజ్ చేసాము. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ. మనకి 8 లాంగ్వేజెస్లో యాప్ అనేది ఉంది. ఇంకా ఏఐ ఫీచర్స్ అవుట్పుట్ అయితే దగ్గర మీకు 90-100 లాంగ్వేజెస్లో మీకు అవుట్పుట్ ఇస్తుంది. అది మొత్తం అసలు ఐడియా ఎప్పుడు వచ్చింది సార్ మీకు? ఎంతకాలం అసలు దీన్ని తయారు చేసి? మేము యాక్చువల్గా దీన్ని స్టార్టింగ్ నుంచి యాక్చువల్గా మేము స్మార్ట్ గ్లాసెస్ బిల్డ్ చేస్తున్నాము. ఆ తర్వాత యాప్ మీద కాన్సన్ట్రేట్ చేసి యాప్ బిల్డ్ చేసి ఒక ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేసి మేము ఒక 10 months అవుతుంది.
ప్లే స్టోర్లో. యాప్ ఎంత అయిందండి మొత్తం ఖర్చు చేయడానికి ఇది? ఖర్చు యాక్చువల్గా మేము యాప్ బిల్డ్ చేయడానికి మీకు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ స్టార్టప్ హబ్లో మీకు పార్ట్నర్ మేము, దాంట్లో మెంబరు. ఇంకా ఎన్విడియా ఇన్సెప్షన్లో కూడా ప్రాక్సిమే ఫౌండేషన్ మెంబరు. సో మ్యాక్సిమం క్లౌడ్ అనేది మేము మైక్రోసాఫ్ట్ ఓపెన్ క్లౌడే యూజ్ చేస్తాం. ఇంకా మనకి గుజరాత్ నుంచి కొన్ని కంపెనీస్ ఫండ్ రేస్ చేయడం ద్వారా మనకి ఈ హార్డ్వేర్ స్మార్ట్ గ్లాసెస్ కూడా బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా ఎంత ఖర్చు అయ్యింది సార్? ఓవరాల్గా ఇప్పటి వరకు ఒక 3 lakhs దాకా అయింది. అంటే ఇదంతా సిఎస్ఆర్ ఫండింగ్ అండి? అవును, సిఎస్ఆర్ నేను కొద్దిగా పర్సనల్గా ఫండ్ చేశాను. ఓకే. ఇది అంటే ఎవరైనా మనీ పే చేయాలా, దీనికైనా ఫీ ఉంటుందా? లేదండి, కంప్లీట్గా యాప్లో మేము యాడ్స్ కూడా ప్లే చేయట్లేదు. మరి యాడ్స్ కూడా ఉండదు, కంప్లీట్గా అన్ని ఫీచర్స్ ఫ్రీనే. సో యాక్చువల్గా యాడ్స్ ప్లే చేస్తే వాళ్ళకంత ఈజీగా ఉండదు యాప్ని యాక్సెస్ చేసుకోవడానికి. సో అందుకనే యాక్చువల్గా మనం యాడ్స్ కూడా రిమూవ్ చేసేసాం. ఓకే సార్. ఇప్పుడు మరి మీకు దీనికి ప్రాఫిట్ ఎలాగా? ప్రాఫిట్ అయితే ఏం ఉండదండి దీంట్లో మనకి. సో దీంట్లో ప్రాఫిట్ కంప్లీట్గా ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మరి మీకు గెట్ ఆన్ అవ్వడం, మీకు ఆదాయం ఉండాలి కదా? నాకు యాక్చువల్గా అంతకుముందు నేను ప్రాజెక్ట్ మేనేజర్గా చేశాను ఒక ఏఐ కంపెనీలో. సో ఇక ఆ సేవింగ్స్ నేను అక్కడ కంటిన్యూ అయ్యి దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, ఆ ఉద్దేశంతోనే జాయిన్ అయ్యాను. బట్ తర్వాత దాంట్లో కంటిన్యూ అయితే ఇది బాగా వెనక్కి పడిపోయింది. సో ఇక నేను దీన్ని ఫోకస్ పెట్టలేదని దానికి రిజైన్ చేసేసాను. సో ఆ కంపెనీలో కొద్దిగా సేవింగ్స్ ఉన్నాయి, ఇక అవి కంటిన్యూ నాకు ఇక యూస్ చేస్తాను. అసలు ఏం చదివారండి మీరు? నేను బీటెక్ డిస్కంటిన్యూ చేశాను యాక్చువల్గా. నాకు యాక్సిడెంట్ నేను 2015లో నాకు యాక్సిడెంట్ అయింది సెకండ్ ఇయర్లో, బీటెక్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు. సో నాకు అప్పటి నుంచి ఇక్కడ స్పైనల్ కార్డ్ ఇంజురీ అయింది. సో ఇక్కడ నుంచి ఇక బాటమ్ పార్ట్ మొత్తం డిసేబుల్ అయిపోయింది. సో అప్పుడు అంటే యాక్సిడెంట్ ముందు మీరు మామూలే? నేను కంప్లీట్గా కాలేజ్ కూడా వెళ్ళాను బైక్ మీద, ఇబ్రహీంపట్నం నోవా కాలేజ్లో నేను బీటెక్ చదువుతున్నాను. ఓకే. సో అప్పుడంతా బాగానే ఉండేది. ఒక సెకండ్ ఇయర్ సమ్మర్లో యాక్సిడెంట్ అయ్యి చేతులు కాళ్ళు, అప్పుడైతే చాలా సీరియస్గా ఉండేది. నిమ్స్లోకి వెళ్ళి సర్జరీ చేసుకున్నాను నేను మెడకి. అప్పటి నుంచి కొద్దిగా ఓకే ఈ మూమెంట్స్ వచ్చినాయి. ఎప్పుడైతే ఈ మూమెంట్స్ కూడా ఉండేది జస్ట్గా ఓపెన్ అనుకోవటం. తర్వాత ఒక రోజులు గడుస్తున్న కొద్దీ లైట్గా ఎలా మూమెంట్స్ వచ్చినాయి, ఇంకా కంప్లీట్గా రాలేదు. ఫ్యూచర్లో నడిచే ఛాన్స్ ఉందని? చాలా తక్కువ అండి. అంటే స్పైనల్ కార్డ్ ఇంజరీ కదా, చాలా ట్రీట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే పడిపోయారా బండి మీద నుంచి? మీరు అమ్మ ఇద్దరు ఉంటారండి? అవును, మేము ఇద్దరం. డాడీకి నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత హార్ట్ అటాక్ లాగా వచ్చింది. డాడీ ఎక్స్పైర్ అయ్యారు. అప్పుడు నాకు యాక్సిడెంట్ అయిన 6 monthsకే డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు ఈ యాప్ ఏదైతే ఉందో ప్రాక్సివిజన్? అయ్యా, ప్రాక్సివిజన్. ఈ ప్రాక్సివిజన్ యాప్ టైపు ఇలాంటి యాప్స్ ఇంకా ఉన్నాయండి ఏమన్నా? ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఉన్నాయి, బట్ ఏంటంటే అవన్నీ ఒక సింగిల్గా ఉండవు, ఒక్క ఫీచర్ మీదే ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే బ్లైండ్ పీపుల్ వచ్చేసి ఒక 10 యాప్స్ దాకా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఈ యాప్లో ఏంటంటే వీడియో కాల్, ఏఐ ఫీచర్స్ అన్నీ, ఆల్ ఫీచర్స్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ యాప్. దట్ ఈస్ యాక్చువల్లీ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ యాప్. ఇప్పుడు అంటే బ్లైండ్ పీపుల్కి సంబంధించిందే చెయ్యాలని ఎందుకు అనిపించింది మీకు? సో యాక్చువల్గా ప్రాక్సిమే ఫౌండేషన్ బ్లైండ్ పీపుల్కి మాత్రమే కాదు. దీని పర్పస్ ఏంటంటే నాలాగా ఉన్న డిసేబుల్ పీపుల్కి, ఇంకా బ్లైండ్ పీపుల్కి, ఇంకా వేరే డిసేబుల్ పీపుల్ కూడా అసిస్టివ్ టెక్ డివైజెస్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో యాక్సెసిబుల్గా ఉండేటట్టు బిల్డ్ చేద్దామని నేను యాక్చువల్గా ప్రాక్సిమే ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. బట్ బ్లైండ్ పీపుల్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం ఫస్ట్ యాక్చువల్గా. బట్ ఇది నా లాస్ట్ కాదు, ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి బ్లైండ్ నాలా పారాలిసిస్ పీపుల్కి, డబ్ అండ్ డెఫ్ పీపుల్కి, వాళ్ళకు కూడా అసిస్టివ్ డివైజెస్ని బిల్డ్ చేస్తాను చూస్తున్నాను. ఆల్రెడీ బ్లైండ్ మ్యాన్ హ్యాండ్ స్టిక్ అని చెప్పి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు నడవడానికి ఉపయోగపడేవి. దానికి ఇది ఏమైనా లింక్ చేయొచ్చు అంటే అలాంటి ఛాన్సెస్ ఉంటాయి? అవి యాక్చువల్గా సెన్సార్ మీద వర్క్ అవుతూ ఉంటాయి. అవి నేను యాక్చువల్గా చాలామంది బ్లైండ్ పీపుల్తో మాట్లాడాను. అవి ఏంటంటే రాంగ్గా డిటెక్ట్ చేస్తాయి, చాలా వరకు అవి ఫెయిల్ అయిపోతాయి, వాళ్ళకి ఎంతో యూజ్ అవ్వవు. మీకు ఏదైనా చిన్న కప్పు అలాంటిది అడ్డం వచ్చినా కూడా అది చాలా పెద్ద గోడలాగా డిటెక్ట్ చేయాల్సి. ఒక్కొక్కసారి అది సరిగ్గా ఐడెంటిఫై కూడా చేయదు, అలాంటప్పుడు చాలా రిస్క్ అవుతుంది వాళ్ళకి. సో ఆ సెన్సార్ బేస్డ్ హ్యాండ్ స్టిక్స్ అనేవి వాళ్ళకి అంత యూజ్ ఉండదు. సో మనం యాక్చువల్గా ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేస్తున్నాము కంప్యూటర్ విజన్ తోటి, ఆబ్జెక్ట్ డిటెక్షన్, స్మార్ట్ నావిగేషన్ అని,
సో వాళ్ళు కెమెరా అలా ఉంటే మీకు ఆన్ చేసుకుంటా స్కాన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఎదురై ఉన్నాయి డిస్టెన్స్ కూడా చెప్పేటట్టు, ఇంకా సేఫ్ రూట్, లెఫ్ట్ మూవ్ అవ్వండి, రైట్ మూవ్ అవ్వండి, వెనక్కి వెళ్ళండి. సో ఇలా నావిగేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటట్టు స్మార్ట్ నావిగేషన్ అని ఒక ఫీచర్ కూడా బిల్డ్ చేస్తున్నామండి. మేబీ నెక్స్ట్ వర్షన్లో రావచ్చు. మీరు ఒక్కరే అంటే పనిచేసేది, ఇంకా టీం ఉందా మీకు? టీం ఉందండి నాకు. మనకి కంప్యూటర్ విజన్కి ఒక టీం ఉంది, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్కి ఒక టీం ఉంది, హార్డ్వేర్ మేము ఒక స్మార్ట్ గ్లాసెస్ కూడా బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడంటే బ్లైండ్ పీపుల్ ప్రదాకలా ఫోన్ పట్టుకుంటాం, చాలా కష్టం పబ్లిక్లో. సో మనం ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ గ్లాసెస్, ఇప్పుడు మనకి ఇలా గ్లాసెస్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. ఒక చిన్న మాడ్యూల్, ఈ మైక్ లాంటి మాడ్యూల్ ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. అలాంటి మాడ్యూల్ బిల్డ్ చేస్తున్నాం. సో ఆ మాడ్యూల్ మొబైల్ యాప్కి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది వైఫై బ్లూటూత్ ద్వారా. సో దీన్ని పట్టుకోక్కర్లేదు, ఇక్కడ దీన్ని పాకెట్లో పట్టుకొని ఇక్కడే మనం టచ్ సెన్సర్ కూడా ఇచ్చేస్తుందండి. స్పీకరు, మైక్, కెమెరా, టచ్ సెన్సర్ చేస్తాము. సో దీన్ని ఆపరేట్ చేస్తే సరిపోతుంది. సో అది కూడా బిల్డ్ చేస్తాం. యాక్చువల్గా ఈ హార్డ్వేర్ ప్రోటోటైప్ అంతా ఇదే. ప్రస్తుతానికి ప్రోటోటైప్ మీద వర్క్ చేస్తున్నాము. ఓకే, లోపల ఉన్నట్టు ఉంటుంది ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యి. సో ఇవి యాక్చువల్గా హార్డ్వేర్ ప్రోటోటైప్ చేస్తున్నాము. సో ఇది ఒకసారి ప్రోటోటైప్ అనేది సక్సెస్ అయితే మనం ఫైనల్ డివైస్, ప్రొడక్షన్ డివైస్ అనేది బిల్డ్ చేస్తాం. ఇదండి, ఇదే ఇది యాక్చువల్గా ద ప్రోటోటైప్ డివైస్. ఇది మీకు టచ్ సెన్సార్. సో ప్రస్తుతానికి టచ్ సెన్సార్ యాప్ కనెక్ట్ అయ్యేటట్టు దాని మీద టెస్టింగ్స్ అనేవి జరుగుతున్నాయి బ్లూటూత్ అండ్ వైఫై ద్వారా. సో ఇవన్నీ యూజర్ ఫ్రెండ్లీ అయినా ఇవన్నీ? అవును, కంప్లీట్గా యూజర్ ఫ్రెండ్లీ. అదే యాక్చువల్గా మెయిన్ గోల్ మనకి హార్డ్వేర్ బిల్డ్ అయ్యేటప్పుడు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా యాక్సెస్ చేసుకునేటట్టు మనకి బిల్డ్ చేస్తున్నాం అన్నమాట. మనకి ఇప్పుడు యాప్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా టాక్ బ్యాక్ కంపాటబుల్. మీరు చూసారు కదా, స్వైప్ లెఫ్ట్ చేస్తున్న కొన్ని యాప్స్ మీకు యాప్ టాక్ బ్యాక్ కంపాటబుల్గా ఉండవు. టాక్ బ్యాక్ ఆన్ చేస్తే అది ఏదేదో చదివిద్ది. మనం ఏంటంటే ఇది బ్లైండ్ పీపుల్కి యూజ్ అయ్యేటట్టు యాక్సెసిబిలిటీ ఫస్ట్ లాగా కంప్లీట్ యాప్ మీరు ఎక్కడికి వెళ్ళినా టాక్ బ్యాక్తో యాక్సెస్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఏమైనా రికగ్నైజ్ చేస్తుందా మీ వర్క్ని? అట్లీస్ట్ మీరు అప్రోచ్ అయ్యారా? ఇంతవరకు లేదండి, యాక్చువల్గా అంత లేదు. బట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే మనకి ఇంకా స్పీడప్ చేసుకోవడానికి ప్రాజెక్ట్స్. అవును, అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తారా మీరు? లేదా లేదండి ఇంతవరకు యాక్చువల్గా లేదు. అప్రోచ్ అవ్వాలి. అంటే ఏ టైప్ సపోర్ట్ ఉండాలండి గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుంచి మనకి యాక్చువల్గా ఫండింగ్ వస్తే మనకి హార్డ్వేర్కి ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసుకోవడానికి మనకి ఫండింగ్ యూజ్ అవుతుంది. ఇంకా గవర్నమెంట్ నుంచి మనకి అన్న కనెక్షన్స్, వాళ్ళకి యాక్సెసిబిలిటీ ప్రోగ్రామ్స్లో మనకి మన ఫౌండేషన్ ప్రిఫర్ చేస్తే సో మన టూల్స్ అండ్ ఇవన్నీ వాళ్ళకి రీచ్ అవుతాయి ఎక్కువగా. సో అలాంటివి యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రాక్సిమేట్ ఫౌండేషన్ నుంచి గవర్నమెంట్ సపోర్ట్. ఫ్యూచర్ ఏమైనా ఉంటుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది యాప్కి సంబంధించి? యాక్చువల్గా ఇప్పుడు మనకి 10 months రిలీజ్ అవుతుంది. ఇది మేము కాన్స్టెంట్గా దీని మీద వర్క్ చేస్తాం. ఇంకొక 5 daysలో మనకి ఇంకో రిలీజ్ ఉంటుంది. దాంట్లో మనం ఏంటంటే ఫేస్ రికగ్నిషన్ కూడా పెట్టాం. సో వాళ్ళు ఫేస్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ మనిషి ఎక్కడన్నా సరౌండింగ్స్లో కనిపించినప్పుడు అది చెప్పేస్తుంది. సో పలానా మహేష్, పలానా సారథి అని వాళ్ళ ఫేసెస్ డిటెక్ట్ చేసి చెప్పిద్ది. అది ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ట్రస్టెడ్ ఐస్ అనేది కూడా బిల్డ్ చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే వీడియో కాల్ ద్వారా ర్యాండమ్ పర్సన్ కనెక్ట్ అవుతున్నాడు, ఆ బ్లైండ్ పర్సన్ అని అతను. ట్రస్టెడ్ ఐస్ ద్వారా ఏంటంటే మనకి ఒకవేళ బ్లైండ్ పర్సన్ ఆ ర్యాండమ్ పర్సన్ అసిస్టెన్స్ ఓకే మంచోడు, ఒక ట్రస్ట్ వర్ది అనుకుంటే అతనికి మన బ్లైండ్ పర్సన్ రిక్వెస్ట్ అని చేస్తాడు. సో అతను ఏంటంటే మనకు ఫ్రెండ్ లాగా యాడ్ అవుతాడు బ్లైండ్ పర్సన్ లిస్ట్లో. సో ఇక అతను ర్యాండమ్ పీపుల్కి కనెక్ట్ అవ్వాల్సిన పని ఉండదు. సో అతను ట్రస్టెడ్ ఐస్లోకి వెళ్ళి ఆ పర్సన్ ఎవరైతే యాడ్ చేసుకున్నాడో అతను డైరెక్ట్ వీడియో కాల్ చేసేయచ్చు. సో అది ఒక ఫీచర్ మనకి సేఫ్టీ పర్పస్ ఇంప్లిమెంట్ చేసాము. సో ఇంకా మేము SOS కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సింగిల్ ట్యాప్ ద్వారా SOS కూడా యాక్సెస్ అయ్యేటట్టు అది కూడా బిల్డ్ చేస్తున్నాము. ఇంకా బ్లైండ్ పీపుల్కి ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ లాగా ఒకటి అది కూడా ప్లాన్లో చేస్తున్నాము. ఇప్పుడు కంప్లీట్ బ్లైండ్ ఉన్న వాళ్ళకి బ్రెయిలీ కంపల్సరీ రావాల్సిన అవసరం ఉందండి దీన్ని యూజ్ చేయాలంటే? బ్రెయిలీ ఏం అక్కర్లేదండి దీనికి. యాక్చువల్ బ్రెయిలీ ఏం లేదు. మీరు చూసినట్టు టాక్ బ్యాక్ ఉంటుంది. సో వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటమే, దగ్గర ఇలా పెట్టుకొని ఇలా స్వైప్ చేసుకుంటే వింటారు. మొత్తం అది క్లియర్గా చెప్పేస్తుంది. మన యాప్ కూడా వాళ్ళకి క్లియర్గా ఉండేటట్టే బిల్డ్ చేస్తాం.
మీరు ఏ ఫీచర్ మీదకి వాళ్ళు ట్యాగ్ బ్యాక్ వెళ్ళినా ఆ ఫీచర్ ఏంటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డిస్క్రిప్షన్ చదివింది. ట్రైనింగ్ ఏమైనా ఇవ్వాలి వాళ్ళకి? మినిమల్ ట్రైనింగ్ ఉంటుంది, బట్ మ్యాక్సిమం అయితే అసలు అక్కర్లేదు. ఒక బ్లైండ్ పర్సన్ మొబైల్ యూస్ చేస్తున్నాడంటే కంపల్సరీగా అతను దీన్ని యూస్ చేయగలడు. మ్యాక్సిమం ట్రైనింగ్ ఏం అక్కర్లేదు. కాకపోతే స్మార్ట్ గ్లాసెస్ బిల్డ్ చేస్తే కంపల్సరీగా దానికి యాక్సెస్ చేసుకోవడానికి స్మార్ట్ గ్లాసెస్ ఉంటుంది. అమ్మ ఏం చేస్తారండి? అమ్మ ఏం చేయదండి, హౌస్ వైఫ్. సో మీ ఇద్దరే ఉంటారు? మేమిద్దరం ఓన్ హౌస్. ఇది ఓన్ హౌస్. ఏదో దేంట్లో చేస్తానన్నారు కదా, ఏ కంపెనీలో? అంటే ఇంట్లో వచ్చాను, వర్క్ ఫ్రమ్ హోమ్? అవునండి, నేను వర్క్ ఫ్రమ్ హోమే చేశాను. అది ప్రాజెక్ట్ మేనేజర్గా చేశాను. అప్పుడు ఎంత వచ్చేది సార్ సాలరీ? అప్పుడు నాకు 4 lakhs per annum. ఎప్పుడండి? ఏమైనా ఐడియా? ఒక 1 year బ్యాక్. యాప్ డిజైనింగ్ లేట్ అవుతుందని రిజైన్ చేస్తారు? అవునండి. అంటే ఇప్పుడు మేము రెగ్యులర్ జాబ్లో జాయిన్ అయ్యానంటే దీని మీద నాకు ఉండదు, అంత ఫోకస్ చేయలేను. అదే సరిపోతుంది నాకు. ఫ్యూచర్లో ఏమైనా మళ్ళీ జాబ్ చేసే ఆలోచన ఉందా? ఇది యాక్చువల్గా ఇంకా నేను దీని మీద చాలా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాను అప్రాక్సిమేట్ ఫౌండేషన్లోనే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నేను ప్రస్తుతానికి బ్లైండ్ పీపుల్ మీదే కదా చేస్తున్నా. ఈ బ్లైండ్ పీపుల్కే నేను ఇప్పుడు ప్రస్తుతానికి హార్డ్వేర్ కూడా బిల్డ్ చేస్తున్నా, స్మార్ట్ గ్లాసెస్. ఇదే పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్గా. ఇది ఒక పెద్ద హార్డ్వేర్ కంపెనీ చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది, స్మార్ట్ గ్లాసెస్ అనేది. ఇప్పుడు మీరు చేసేదంతా అమ్మగారికి అర్థమవుద్దా? అంటే ఏం లేదండి, తెలియదు అసలు ఇంకేం తెలియదు. బట్ తనే నాకు ఇవన్నీ నాకు చేతులు రావు పట్టుకోవటానికి, చిన్న చిన్న వైర్లు. ఈ హార్డ్వేర్ అసెంబ్లీ చేయడానికి మ్యాక్సిమం తనే హెల్ప్ చేస్తాను. రోజులో ఎంతసేపు కష్టపడతారండి మీరు? నాకు చాలా అవుతుందండి. నేను డైలీ ఒక్కొక్కసారి 5 పడుకుంటాను, 5కి 6కి, మళ్ళీ పొద్దున్నే 9కి లెగుస్తాను. మీటింగ్స్ క్యాచ్అప్స్ ఉంటాయి. 5-6 అంటే ఎర్లీ మార్నింగ్? ఎర్లీ మార్నింగ్ 5-6 అవుతుంది. ఒక్కోసారి అమ్మ లేసేసరికి ఇంకా మెలుగుగానే ఉంటా. అంటే ఇక మొత్తం నేనే చూసుకోవాలి. ఇదే మీ టైం పాస్ కానీ, ఇదే మీ వర్క్ కానీ, ఎవ్రీథింగ్ ఇదే? అవునండి, ఇక మొత్తం ఇక నేను దీని మీద కాన్సంట్రేట్. అమ్మ మీ పేరు? గిరిజక్కమ్మ. అమ్మా ఏంటి బాబీ అని యాప్లని అయ్యని కనిపెడుతూ ఉంటారు, వాటి మీద బిజీగా ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంటుంది మామూలుగా? కష్టపడతాడండి, బాగా కష్టపడతాడు. ప్రజల కోసం బాగా చేయాలని బాగా చేస్తాడు. రీతి మగళ్ళు కూడా మెలుగుగానే ఉంటాడు. ప్రజల కోసం చేయాలని ఆయనకు కూడా ఆయన కాళ్ళు చేతులు అలా అయిపోయినాయి. వాళ్ళ నాన్నగారు అలా చనిపోయారు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, చెవుడు వాళ్ళకి అలాగే చేయాలని ఆయనకి చాలా పచ్చిగా ఉంది. చేయనండి, ప్రజల కోసం చేయటమే కదా. అలా కాదు, అంటే మొత్తం ఉద్యోగం చేస్తే ఉద్యోగం మానేసి ఇలా కూడా బ్లైండ్ పీపుల్ కోసం చేస్తానన్నప్పుడు మీరేమనుకున్నారు? ఎందుకు ఇది అన్నీ మనకెందుకు అనలేదా? అనలేదండి, అలాగే ఏం అనలేదు. చేయాలని అనిపిస్తుంది, ప్రజల కోసం సహాయం చేయాలనిపిస్తుంది. చేయటమే ఇక నేను ఊరుకున్నాను. నేనేమనేవాడిని దాన్ని కాదు. ఉద్యోగం కూడా మానేసేసాడు, వచ్చిన ఉద్యోగం కూడా మానేసేసి ఇలా చేస్తానన్నాడు. చేసిపోయాను. సపోర్ట్ ఏమైనా ఉంటుందండి మీకు? బంధువులు కానీ ఎవరన్నా? అన్నయ్యలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. ఒక్కడే బాబండి? ఒక బాబు, 2 అమ్మాయిలు. అమ్మాయిలు పెళ్ళిళ్ళు ఇక మీ ఇద్దరే ఉంటారు ఇక్కడ? మేమిద్దరం. ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఏంటి కనిపెడుతుంది చూసి? ప్రయోజకుడు అవ్వాలని ఆశ. అయినట్టేనా? అయినట్టే మరి అనిపిస్తుంది నాకు. ఇంకెక్కడికి వెళ్ళరమ్మా? బాబుని చూసుకుంటూ ఉంటారు మీరు? నేను ఎక్కడికి ఏమి రావు, నాకు పొలం ఏమి రావు. అది కదా, అసలు బాబును వదిలే వెళ్ళలేరు మీరు? ఎటు వెళ్ళను, బాబు మొత్తం లేకలేడు కదా అసలు. దాన్ని చూసుకుంటూ అలాగే ఉంటాం. వెళ్తే ఇద్దరం వెళ్తాము, వెళ్తే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కష్టమే. వెళ్ళము. మొన్నే వచ్చాం చిన్నమ్మాయి దగ్గర నుంచి. ఏ ఊరండి? రామర్పాడు అండి. ఓకే అమ్మా, అబ్బాయి మరింత వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నానండి. అదే మరి.